చూసేకి అగిరవ మాదిరే ఉంటాడే నా సామి. పుష్ప సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. ఫస్ట్ పుష్ప అన్న సాంగ్ మాకు అంత నచ్చలేదు, కానీ ఈ పాట విన్నప్పుడు మాత్రం అది చాలా కాలానికి మంచి పాట విన్నాం అనిపించింది. అది హాంటింగ్ ట్యూన్, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ట్యూన్. అయ్యో బాలు ఉండుంటే ఆయన పాడుంటే ఇంకెంత బాగుండేది అనిపించింది. ఆయన పాడుంటే ఎలా పాడేవాడో ఊహించుకుని మాకు మేమే పాడుకున్నాం అనుకోండి. చూసేకి అగిరవ మాదిరే ఉంటాడే నా సామి. సరే, పాట వింటుంటే ఎక్కడో కొన్ని చోట్ల ఆ గమకాలు స్టైలు ఎక్కడో కొన్ని ట్యూన్స్ టచ్ అవుతున్నాయి. అవి ఏమై ఉంటాయబ్బా అని అలా ఒక డీప్ మెడిటేషన్లోకి వెళ్తే, ముఖ్యంగా కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు అన్న చోట రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. ఆ అంతులేని కథలో ఎంఎస్ విశ్వనాథన్ గారి మెలడీ. అలాగే ముగ్గురు మనగాళ్ళలో మన విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్, తెలుగువాడు అనుకోండి ఆయన పాటే మన ఆర్పి పట్నాయక్ కాపీ కొట్టేసి తూనీగా అని ఆ మనసంతా నువ్వేలో పెట్టేశాడు. అప్పుడు గొడవ కూడా అయింది. ఆ విద్యాసాగర్ మన తెలుగువాడు అయినప్పటికీ మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ట్యూన్ కూడా గుర్తొచ్చింది ఈ పాటలో. సరే, ఇవన్నీ దేవిశ్రీ కాపీ కొట్టేశాడు అని కాదు. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు, సంగీతం అంటే ఇష్టపడేవాడు, రకరకాల సంగీతం వింటున్నప్పుడు మనసులో చాలా ట్యూన్స్ గుర్తుండిపోతాయి. అవి తెలియకుండానే సబ్ కాన్షియస్లోంచి వర్క్ చేస్తాయి. దేవిశ్రీ కూడా అలా ఈ ట్యూన్స్తో కాస్త ఇన్స్పైర్ అయి ఉండొచ్చు, అందువల్ల ఆయన్ని తప్పు పట్టకూడదు. సరే, ఈ ఇన్స్పిరేషన్లు, సబ్ కాన్షియస్లు ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టి చూస్తే నిజంగా చాలా అద్భుతంగా ట్యూన్ చేశాడు. ఎన్నిసార్లు వినాలనిపించేలా ఉంది ట్యూన్. అయితే మరి మాకు అనిపించిన విషయం మేము ముందు ప్రజెంట్ చేస్తున్నాం. దీనికి కాపీ అనో ఇన్స్పిరేషన్ అనో మీరు పేరు పెట్టాల్సిన పనేం లేదు. అవి మిక్స్ చేసి మేము ఇస్తున్న ఒక ఫ్యూజన్ అనుకోండి. మరి దీనికి కాపీ రేట్ పడుతుందో, షార్ట్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ ఇదేదో మేము వాళ్ళని కాపీ కొట్టాలని కాదు, అక్కడుండే ఆ పోలికని చూపించాలనే ఆలోచన మాత్రమే మాదే. ఇదంతా ఏదో దేవిశ్రీని తక్కువ చేయడానికి కాదండి, ఎక్సలెంట్ ట్యూన్ ఇచ్చాడు. నైస్. మహామహా కీరవాణి కూడా చాలాసార్లు కేవి మహాదేవన్ నుంచి ఇన్స్పైర్ అయినవి, తీసుకున్నవి ఉన్నాయి ట్యూన్స్. అవన్నీ మరోసారి మాట్లాడుకుందాం. ముందు ఇది విని ఎంజాయ్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి. తెలుసు కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, పడవిలు పులిలా సర 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 చివరే గడమే నీకు తెలుసు, ఇంకెవరికి తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి కనవాచడమే కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు, రేపవలై హాయి సెగలై రెచ్చిపోనా రాధా, అడవిలు పులిలా సర 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 చివరే గడమే నీకు తెలుసు, ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, తెలుసు. చూసేకి అగిరవ మాదిరే ఉంటాడే నా సామి. చూసేకి అగిరవ మాదిరే ఉంటాడే నా సామి. చూసేకి అగిరవ మాదిరే ఉంటాడే నా సామి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.